ఆ మంత్రికి అన్ని అపశకునాలే ఎదురవుతున్నాయి. ఇంటా బయట ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. సొంత పార్టీలో తీవ్ర విమర్శలు మూటగట్టుకుంటున్న ఆ మహిళా మంత్రి ఇప్పుడు సొంత నియోజకవర్గంలో కూడా ఎదురెత్తుతున్నారు. ప్రతిష్టాత్మకమైన వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకుంది మంత్రి టీం. ఇంతకీ బ్యాడ్ టైం నడుస్తున్న ఆ మంత్రి ఎవరు? ఎక్కడ కొడుతోంది తేడా? నోరు తెరిస్తే ఏదో ఒక వివాదమే. తెలంగాణ కాంగ్రెస్లో మహిళా ఫైర్ బ్రాండ్గా పేరున్న మంత్రి కొండా సురేఖ ఈ మధ్య ఏం చేసినా కథ అడ్డం తిరుగుతోంది. ఏం మాట్లాడినా అదో రచ్చైపోతోంది. ప్రజల్లో విమర్శలు తప్పడం లేదు. సొంత పార్టీలోనూ ప్రతికూల పవనాలు ఆమెను డీలా పడేలా చేస్తున్నాయి. ఇప్పటికే జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా మూకుమ్మడిగా ఆమెపై తిరుగుబాటు మొదలు పెట్టారు. పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. మంత్రి విషయంలో ఏం చేయాలనే దానిపై అధిష్టానం ఇప్పటికే సీరియస్గా ఆలోచిస్తోంది. పరస్పర ఫిర్యాదులపై టీపీసీసీ క్రమశిక్షణా సంఘం విచారణ కొనసాగిస్తోంది. సొంత పార్టీలో వ్యతిరేకత మూటగట్టుకుంటున్న కొండా సురేఖకు సొంత జిల్లాలో, సొంత నియోజకవర్గంలో కూడా కాలం కలిసి రావడం లేదు. తాజాగా జరిగిన వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికల్లో కొండా సురేఖ వర్గం ఘోర పరాభవం పాలవడం ప్రజలలో చర్చగా మారింది. మంత్రి భర్త కొండా మురళి ఎంట్రీతో కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. కానీ చివరి వరకు ఫలితాలు మంత్రివర్గాన్ని ఆత్మరక్షణలో పడేశాయి. కొండా మురళి మద్దతు తెలిపిన ప్యానెల్ ఘోర పరాజయం పాలవడంతో మంత్రి సురేఖ విమర్శలు మూటగట్టుకోవలసి వచ్చింది. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులో మొత్తం 6,368 మంది ఓటర్లు ఉండగా 2,437 ఓట్లు పోలయ్యాయి. వీటిలో ఎర్రబెల్లి ప్రదీప్ రావుకు 2,166 ఓట్లు రావడంతో వార్ వన్ సైడ్ అయ్యింది. మంత్రి భర్త సపోర్ట్ చేసిన ప్యానెల్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేకపోవడంతో చివరికి ఎన్నికలు కొండా వర్గాన్ని నవ్వులపాలయ్యేలా చేశాయి. 2000 సంవత్సరం నుంచి 25 ఏళ్లలో 6 పర్యాయాలు చైర్మన్గా గెలిచిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు మరోసారి గెలిచి అదే సీట్లో కూర్చున్నారు. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 8,000కు పైగా ఓట్లు తగ్గాయి. అక్కడ బీజేపీకి ఎక్కువ ఓట్లు పడడం చర్చనీయాంశమైంది. వరుసగా వివాదాలు వెంటాడుతున్న మంత్రి కొండా సురేఖకు స్థానిక సంస్థల ఎన్నికల వేళ వరంగల్లో తాజాగా ఎదురైన ప్రతికూల ఫలితాలు జనంలో చర్చగా మారుతున్నాయి. మంత్రి భర్త కొండా మురళి సపోర్ట్ చేసిన ప్యానెల్ ఓటమిపై పోస్ట్ మార్టం మొదలైంది. ఎందుకు ఓటమి పాలయ్యారని మంత్రివర్గానికి చెందిన ముఖ్య నేతలు విశ్లేషణ జరుపుతున్నారు. అయితే బ్యాంకు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే బాగుండేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ప్రత్యర్థికి అనవసరంగా అవకాశం ఇచ్చామని మరికొందరు భావిస్తున్నారట. కేవలం 2,000 ఓటర్లున్న అర్బన్ బ్యాంకు ఎన్నికలను అనవసరంగా హైప్ క్రియేట్ చేసి చతికిలబడ్డామని అంతర్మథనంలో పడ్డారట కొండా దంపతులు. వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు సాధారణంగా ఎలాంటి రాజకీయ ప్రచార ఆర్భాటాలు లేకుండా జరుగుతాయి. కానీ ఈసారి ఆ ఎన్నికలను రాజకీయం చేసి మరీ హైప్ క్రియేట్ చేసింది మంత్రి కొండా దంపతులే. అందుకే ఈ ఓటమికి వారే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందనే వాదన మొదలైంది. ఇప్పటికైనా లోటుపాట్లు సరిచేసుకుని అధిష్టానం దగ్గర మైనస్ పాయింట్లు తగ్గించుకుంటే మంచిదని మంత్రి మద్దతుదారులు భావిస్తున్నారట. మరి రానున్న రోజుల్లో కొండా దంపతులు ఎలా ముందుకు వెళతారనేది చెప్పలేం, చూడాల్సిందే.